ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవాలా లేక బీటెక్ బయోటెక్నాలజీనా? అబ్బో, ఇది దాదాపు ప్రతి స్టూడెంట్ను వేధించే పెద్ద కన్ఫ్యూజన్. సరే పదండి, ఈరోజు దీనికొక ఫుల్ స్టాప్ పెట్టేసి కంప్లీట్ క్లారిటీ తెచ్చేసుకుందాం. ముఖ్యంగా మన తెలంగాణ విద్యార్థులకైతే ఇదొక $1 మిలియన్ క్వెశ్చన్ లాంటిది. ఒకవైపు ఏమో పేరెంట్స్ ఒకటి చెప్తారు, ఫ్రెండ్స్ ఏమో ఇంకో సలహా ఇస్తారు, మధ్యలో ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళ గోల ఒకటి. వీటన్నిటితో మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతోంది కదా. అయితే అస్సలు కంగారు పెడకండి. ఈ కన్ఫ్యూజన్ అనే చిక్కుముడిని విప్పి ఒక క్లియర్ కెరియర్ పాత్ చూపించడానికే గార్డెన్ హ్యాక్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, కెరియర్ గైడెన్స్ ఇంకా ఎగ్జామ్ అప్డేట్స్ కోసం గార్డెన్ హ్యాక్స్ మీ నమ్మకమైన ఫ్రెండ్ లాంటిది. సరే, మరింగ లేటెందుకు? ఇప్పుడు ఈ 2 కోర్సుల్ని అంటే అగ్రికల్చర్, బయోటెక్నాలజీని పక్కపక్కన పెట్టి ఒక హెడ్ టు హెడ్ కంపారిజన్ చూసేద్దాం. రెండిటిలో ఏది బెస్ట్, ఎవరికి ఏది కరెక్ట్ అనేది తేల్చేద్దాం రండి. ఓకే, ఈ టేబుల్ చూడండి ఒకసారి. ఫీల్డ్ వర్క్, ల్యాబ్ వర్క్ ఇవన్నీ సరే, కానీ అసలైన మ్యాటర్ అంతా 3వ పాయింట్లో ఉంది. అదే టీఎస్పీఎస్సీ ఎలిజిబిలిటీ. చూసారా, బీఎస్సీ అగ్రికల్చర్కి ఎస్ అనుంది, కానీ బయోటెక్నాలజీకి నో. గుర్తుపెట్టుకోండి, ఇదే గేమ్ చేంజర్ ఇక్కడ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్. ఈ విషయంలో రెండింటి మధ్య ఉన్న తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత. బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ తలుపులు బార్లా తెరుచుకుంటాయి. అదే బీటెక్ బయోటెక్నాలజీతో ఆ ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువనమాట. సరే, ఇప్పుడు అస్సలు సిస్సలైన లిట్మస్ టెస్ట్ పెడదాం. అదే మన టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ గవర్నమెంట్ జాబ్స్ విషయంలో ఏ డిగ్రీకి ఎంత పవరుందో కొంచెం డీప్గా చూద్దాం. చూడండి, బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేస్తే చాలు, అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ ఇలాంటి గెజెటెడ్ స్థాయి గవర్నమెంట్ పోస్టులకి మీరు డైరెక్ట్గా ఎలిజిబుల్ అయిపోతారు. అంటే టీఎస్పీఎస్సీ జాబ్స్ కొట్టడానికి ఇదొక సేఫ్ అండ్ సెక్యూర్ హైవే లాంటిది. కానీ అదే బీటెక్ బయోటెక్నాలజీ విషయానికిస్తే సీన్ రివర్స్. ఈ గవర్నమెంట్ జాబ్స్కి డోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అగ్రికల్చర్ పోస్టులకు ఎలిజిబిలిటీ లేకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ పాయింట్. ఓకే, జాబ్స్ సంగతైతే క్లియర్గా అర్థమైంది. మరి అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ శాలరీలు, డబ్బులు. ఏ కోర్స్ చేస్తే ఎలాంటి సంపాదన ఉంటుంది చూసేద్దాం రండి. ఈ శాలరీ కంపారిజన్ చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ చేసే గవర్నమెంట్ జాబ్లో చేరితే మంచి స్టార్టింగ్ శాలరీతో పాటు జాబ్ సెక్యూరిటీ, స్టెబిలిటీ ఉంటాయి. అదే ప్రైవేట్లో బయోటెక్నాలజీతో మేబీ ఎక్కువ శాలరీ ప్యాకేజ్ రావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎదుగుదల ఉన్నా జాబ్ గ్యారంటీ అనేది కొంచెం తక్కువే. ఈ తేడాను మాటల్లో కాదు, ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్తో చూద్దాం. రమేష్ లాంటి ఎంతోమంది స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి కష్టపడి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయి ఇవాళ వరంగల్లో ఒక ఏఈఓగా సగర్వంగా జాబ్ చేస్తున్నారు. నేరుగా రైతులకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. రైట్, ఇన్ని విషయాలు చూశాక ఇప్పుడు మనం ఫైనల్ వర్డిక్ట్కు వచ్చేశాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఎవరు ఏ దారి ఎంచుకోవాలి? చూడండి, ఇక్కడ సమాధానం చాలా సింపుల్. అంతా మీ గోల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒక స్టేబుల్, రెస్పెక్టబుల్ గవర్నమెంట్ జాబ్, లైఫ్లో సెటిల్ అయిపోవాలి అనుకుంటే బీఎస్సీ అగ్రికల్చరే క్లియర్ విన్నర్, అందులో డౌటే లేదు. లేదు, నాకు కార్పొరేట్ సెక్టార్, రీసెర్చ్, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అంటే ఇష్టమనుకుంటే అప్పుడు బీటెక్ బయోటెక్నాలజీలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇప్పటికే ఒక మంచి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మరి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అది ఇక్కడే ఇప్పుడే మొదలవుతుంది. సరైన గైడెన్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన గార్డెన్ హ్యాక్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేండి. అంతేకాదు, డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో, ఇంకా ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం టెలిగ్రామ్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. ఈ అన్నింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. బాగా ఆలోచించండి, మీ లక్ష్యానికి ఏది సరిపోతుందో ఆ నిర్ణయం తీసుకోండి. మీ బ్రైట్ ఫ్యూచర్ని నిర్మించుకోవడం ఇవాళే మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.